అందరూ నమస్తే. దసరా పండుగ అయిపోయింది. ఆ మబ్బులకెళ్ళి ఇప్పుడే బయటకు వస్తున్నాం. కానీ పాపం కొంతమందికి దసరా పండుగ అది ఈ గవర్నమెంట్లో ఉన్న కొద్దిమంది పెద్దల రాజకీయ స్వార్థం కోసం ఈ దసరా పండుగకు వాళ్ళకు పెద్ద షాక్నిచ్చింది. ఎందుకంటే జరగవో తెలియదు సర్పంచ్ ఎలక్షన్స్. అవి ఇప్పుడే ఉండవో తెలియదు. రేపు కోర్టు ఏం చెప్తుందో తెలియదు. కానీ ఈ రిజర్వేషన్లు ఖరారు చేసి ఊర్ల మీదకి వదిలేసరికి ఆ ఊళ్ళలో ఉండే ఆశావాహాలు ఎంత ఖర్చు పెట్టుకోవద్దు అనుకున్నా సరే, ఎంత కట్టడి చేద్దాం, ఇది అవుతుందో కాదో, అనవసరంగా అప్పులు తీసుకొచ్చి ఎందుకు చేయాలని అనుకున్నా సరే కొంత డబ్బులు ఖర్చు పెట్టక తప్పలేదు. ఎందుకంటే ఓట్లు వేయించేతోళ్ళు ఉంటారు, ఊళ్ళో ఎంబడి తిరిగే వాళ్ళు ఉంటారు, నువ్వే లీడర్ అని చెప్పేసి పంపు కొట్టేతోళ్ళు ఉంటారు. వాళ్ళకన్నా మనం ఖర్చు పెట్టుకోవాలి. కొన్ని ఊర్లలో అయితే హాఫ్ మందు, తర్వాత లేడీస్కి థమ్స్అప్ బాటిల్, పెప్సీ ఒక పెద్ద బాటిల్, తర్వాత అక్కడక్కడైతే ఇంకా 1 కిలో చికెన్, అన్నీ నడిచినాయి. పోనీ వాళ్ళకి ఏమైనా టికెట్ వచ్చిందా, లేకపోతే ఈ రిజర్వేషన్స్ ఫైనల్ అని ఎవరైనా హామీ ఇచ్చిండ్రా అంటే అది కాలేదు. ఎనీవే ఈ సర్పంచ్ ఎలక్షన్స్ పుణ్యాన గవర్నమెంట్కు ఖజానా నిండింది. గవర్నమెంట్కి మంచిగానే ఉంది. గవర్నమెంట్కు డబ్బులు వచ్చినాయి, గవర్నమెంట్ మంది అమ్ముకున్నది. తర్వాత రిజర్వేషన్స్ వదిలేసి ఆశావాహులందరినీ డబ్బులు ఖర్చు పెట్టే పరిస్థితిని క్రియేట్ చేసింది. వీళ్ళు మాత్రం ప్రశాంతంగా ఉన్నారు ఇక్కడ. సరే, అన్ని విషయాలు మాట్లాడదాం. అంతకన్నా ముందు ఎప్పటిలాగానే సబ్స్క్రైబ్ చేసుకో మర్చిపోవద్దు. వీడియో షేర్ కూడా చేయండి. ఇది అందరి బాధ. ప్రతి ఊర్లో నేను చెప్పిన బాధితులు చాలామంది ఉండొచ్చు ఇప్పుడు. ఎందుకంటే పండుగ వచ్చింది కాబట్టి ఎలక్షన్ మందం, పండుగ మందం ఖర్చు పెట్టక తప్పదు. అది తప్పలే చాలామందికి. అది టికెట్ వచ్చినప్పుడు చూద్దాం, మన క్యాండిడేట్గా ఫైనల్ చేసినప్పుడు చూద్దాం అని అనుకున్నా కూడా తప్పనిసరి సిచ్యువేషన్లో ఖర్చు పెట్టాల్సి వచ్చింది. ఖర్చు పెట్టింటారు బహుశా. నాకున్న ఇన్ఫర్మేషన్ చాలా ఊర్లలో డబ్బులు ఖర్చు పెట్టుకున్నారు ఆశావాహులు. ఇప్పుడు కొన్ని ఊర్లు బీసీ రిజర్వేషన్ ఇచ్చారు, కొన్ని ఎస్సీ ఎస్టీ రిజర్వ్డ్ ఇచ్చేసినారు. ఆ బీసీ రిజర్వ్డ్ దగ్గర బీసీలు ఎవరెవరైతే పోటీలో ఉన్నారో వాళ్ళు కాంపిటీషన్తో ఖర్చు పెట్టుకున్నారు పాపం. నేను ఇక్కడ ఏం చెప్తా అంటే, ఇక్కడ రేవంత్ రెడ్డియో లేకపోతే మినిస్టర్సో ఈ ప్రభుత్వంలో ఉండే పెద్దలు వాళ్ళ రాజకీయ పబ్బం గడుపుకోనికి వాళ్ళకు హామీ ఇచ్చారు బీసీలకు 40% ఇస్తామని. దాన్ని నిలబెట్టుకున్నది లేదు, సచ్చేది లేదు. ఆ పబ్బం గడుపుకోనికే బీసీలకు మేమే చేస్తున్నాం, మేము బీసీల వైపే ఉన్నాం, బీసీలకు రిజర్వేషన్లు ఇవ్వబోతున్నాం అని ఒక వాతావరణాన్ని క్రియేట్ చేయనికే ఇప్పుడు ఇదంతా చేశారు. ఇదంతా చేసి లాస్ట్కి ఏమైంది, ఆ ఎలక్షన్ జరుగుతుందో ప్రభుత్వానికే క్లారిటీ లేదు. ఇప్పుడు 2 ఛాన్సెస్ ఉన్నాయి. రేపు 8వ తేదీన తేలిపోతుంది కోర్టులో. కోర్టు ఏం చెప్తే అదే. కోర్టు ఆల్రెడీ 2 ప్రశ్నలు వేసింది, మీకు తెలుసు ఆ విషయం. మీరు అసెంబ్లీలో చేసిన బిల్లును రాష్ట్రపతి దగ్గర ఉన్న అంతకుముందు బిల్లు, లేకపోతే గవర్నర్ దగ్గర ఉన్న బిల్లు ఆమోదించక ముందే మీరు జీవో ఎందుకు ఇచ్చారని అడిగింది. ప్రభుత్వం దగ్గర సమాధానం లేదు. మరి ప్రభుత్వం ఏం ఆశించి జీవో ఇచ్చింది? రేపనాడు జీవో నిలిపేస్తుంది కోర్టు. ఈ జీవో రాజ్యాంగానికి లోబడి లేదు అని కొట్టేసింది అనుకో, ఆపేసింది అనుకో, నెక్స్ట్ ఏం జరుగుతుందో తెలియదు. ఒకవేళ ఎలక్షనే జరగకపోవచ్చు, ఎలక్షన్ ఇప్పట్లో జరగకపోవచ్చు, ఎలక్షన్ నెక్స్ట్ ఇయర్కి పోవచ్చు. మరి ఒకవేళ అదే జరిగితే ఇప్పుడు డబ్బు ఖర్చు పెట్టిన వాళ్ళ పరిస్థితి ఏంది? ఇప్పుడు పాపం ఇక్కడ రేవంత్ రెడ్డి, నేను పొద్దుగాలు వేస్తే పేదింటి నుంచి వచ్చినా, నాకు పేదోళ్ళ గోస తెలుసు, నాకు పేదరికం ఉండేది ఎక్స్కర్షన్ కాదు, ఇవన్నీ మాట్లాడతారు. ఇప్పుడు ఈ డ్రామాల బలైతున్నది మొత్తం బడుగు బలైన వర్గాలే, ఎస్సీ ఎస్టీ బీసీ బ్రదర్సే. వాళ్ళే కదా ఇప్పుడు ఖర్చు పెట్టుకొని కింద పడి మీద పడి అప్పులు చేసాం. పైసలు ఉన్నాయి వాళ్ళ దగ్గర. ఈ పెద్ద పెద్ద ఎమ్మెల్యేలో లేకపోతే మినిస్టర్సో లేకపోతే ఇంకా కొద్దిగా ఆ స్థాయి లీడర్లేమో ఏదో కాంట్రాక్ట్ చేసుకుంటారు, డబల్ పైసలు వస్తాయి, ఏదో భూమిని అటు ఇటు పల్టా ఇస్తారు, రియల్ ఎస్టేట్ అంటారు, ఓ వెంచర్ చేసి దాన్ని బమ్మి చేస్తారు, పైసలు వస్తాయి. కానీ ఇప్పుడు ఈ సర్పంచ్ అభ్యర్థులు లేకపోతే ఎంపీటీసీ జెడ్పీటీసీ అభ్యర్థులు ఆ స్థాయి వాళ్ళు కాదు కదా. వాళ్ళు డబ్బులు ఖర్చు పెట్టాలంటే ఏదో అప్పన్న తేవాలి, లేకపోతే కష్టాజితాన్ని బాగా దాశాన్ని పెట్టాలి, లేకపోతే భూమి ఎవరికైనా కుదరన్న పెట్టాలి, లేకపోతే ఇంట్లో బంగారం ఉంటే అదన్నా కుదరబెడితే తప్ప ఎలక్షన్ వెళ్ళదు వాళ్ళకి. పార్టీ ఎన్ని పైసలు ఇచ్చినా ఏమి ఇచ్చినా ఇప్పటికీ ఎవరికి ఇయ్యదు కదా, క్యాండిడేట్లు ఎవరు ఫైనల్ కాలే కాబట్టి. ఇప్పుడు ఒకవేళ జీవోను కనుక కోర్టు నిలిపివేస్తే వీళ్ళకు ఎలక్షన్ పెట్టే దమ్ము లేదు. జూబ్లీహిల్స్ ఎలక్షన్ అయిపోయిన దాకా వీళ్ళు ఇట్లా టైంపాస్ చేద్దామని చూస్తున్నారు. జూబ్లీహిల్స్ ఎలక్షన్కి ఇప్పటిదాకా ఏం రాలేదు. మరి జూబ్లీహిల్స్ ఎలక్షన్కి ఇప్పటిదాకా నోటిఫికేషన్ లేదు, అది ఎప్పుడో డిసెంబర్లో జరుగుతుంది. మరి ఏంది పరిస్థితి? ఒకవేళ కోర్టు మీ ఇష్టం నడుపుకొని నోటిఫికేషన్ ఇచ్చారు కదా అన్నదనుకో,
అట్లా కూడా వీళ్ళు ఎలక్షన్ పెట్టారు అన్నది అసలు కోర్టు అట్లా అన్నికి ఛాన్సే లేదు. రాజ్యాంగాన్ని కాపాడేదే కోర్టులు, రాజ్యాంగం ప్రకారమే నడవాలి. వీళ్ళు చట్టం చేశారు అనుకో, నిజంగానే రాజ్భవన్లో గవర్నర్ గారు ఆమోదించారు అనుకో, అది చట్టం అవుతుంది. అప్పుడు కోర్టుకి ఏమి ఇబ్బంది ఉండదు, అసలు కోర్టు కోసం అవసరమే లేదు. ఆ కోర్టులో అసలు ఈ రిజర్వేషన్ మీద వేసిన పిటిషన్ కొట్టేస్తుంది. కానీ ఆ సిచ్యువేషన్ లేదు కదా. వీళ్ళు ఒకవేళ సుప్రీంకోర్టుకు పోయినా ఎలక్షన్ ఇప్పుడు జరగదు. ఒకవేళ వీళ్ళు గాంధీ భవన్ నుంచి మేము 42% ఇస్తాం, కాంగ్రెస్ పార్టీ తరఫున 42% ఇస్తాం బీసీలకు, రాజ్యాంగపరంగా రాకపోయినా సరే అంటే కూడా ఈ రిజర్వేషన్స్ ఉండవు. ఇప్పుడు ఏ ఊర్లో బీసీ వచ్చిందో ఆ బీసీ అఫీషియల్గా రిజర్వేషన్స్ కావు కాబట్టి ఆడ ఎవరికైనా ఇచ్చుకుంటారు. ఆ ఊళ్ళో ఇచ్చుకోవాలని గ్యారంటీ ఏం లేదు. ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్స్గా మారుతాయి. ఎలక్షన్ కమిషన్ మొత్తం మళ్ళీ రీసైకిల్ చేసేస్తుంది మొత్తం. ఇప్పుడు వచ్చిన రిజర్వేషన్స్లో 20-25% కన్నా ఉండవు, మిగతా మొత్తం చేంజ్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. మళ్ళీ రొటేషన్ తీస్తారు. ఇప్పుడు తీసిన రొటేషన్ ఏమో 42% బీసీలకు, 69% రిజర్వేషన్ మీద ఇప్పుడున్న రిజర్వేషన్స్ వచ్చినాయి. రేపన్నాడు 49-50% చేయాల్సి వస్తుంది ఎలక్షన్ కమిషన్ ఇస్తే, ఒకవేళ కోర్టు జీవో కొట్టేస్తే. అప్పుడు ఏంది పరిస్థితి? ఇప్పుడు డబ్బులు పెట్టిన వాళ్ళంతా పరిస్థితి ఏంది? ఈ డబ్బులు పెట్టిన వాళ్ళకి ఎవరు? రేవంత్ రెడ్డి ఏమైనా డబ్బులు ఇస్తాడా? లేకపోతే ఇన్ఛార్జి మినిస్టర్స్ ఏమైనా డబ్బులు ఇస్తారా? వాళ్ళకి గవర్నమెంట్ ఏమైనా డబ్బులు ఇస్తా? వాళ్ళకి స్కీమ్ ఇస్తుందా? ఈ దసరా పండుగకి మొదలే జనమంతా ఊర్లోకి పోయినరు, అందరూ ఊర్లోనే ఉన్నారు. అందరూ సర్పంచ్ ఎలక్షన్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎవరు ఏం కథ, మా ఊర్లో బీసీ వచ్చింది, బీసీకి ఎవరు నిలబడుతున్నారు, చలో పండుగ ఆయన పేరు వెళ్ళాలి. ఎస్సీకి వచ్చిందా రిజర్వ్డ్? ఆ ఎస్సీ ఎవరున్నారు, చలో ఈ పండుగ వీళ్ళ మీద వెళ్తుంది. ఊళ్ళో మొత్తం గదే నడిచింది. అసలు ఫైనల్గా వీళ్ళు ఆడే డ్రామాలో, ఒక పొలిటికల్ డ్రామాలో, లేకపోతే వీళ్ళేదో పొలిటికల్గా మేము తప్పు చేస్తలేము, మేము బీసీల వైపే ఉన్నాము అని తేల్చుకోవడానికి మొత్తం తెలంగాణ జనాలను మొత్తాన్ని దానిలో ఇన్వాల్వ్ చేసి ఆశావాళ్ళ జేబులకు బొక్కలు పెట్టి రకరకాల ఎలక్షన్ వాతావరణం క్రియేట్ చేసి ఎంత ఎట్టుందంటే నేను మొన్న చెప్పలే పెళ్లి ఉదాహరణ, అట్లా మొత్తం రెడీ చేసిరు. పెళ్లి జరగదో తెలియదు, ఎవరికి గ్యారంటీ లేదు. కానీ అనవసరంగా డబ్బులైతే బొక్కబడ్డాయి, డబ్బులైతే ఖర్చు పెట్టుకున్నారు ఆశావాళ్ళు. వాళ్ళు రేపు నాడు టికెట్, ఇప్పుడు ఎలక్షన్ జరగదు, జరిగితే రిజర్వేషన్స్ ఉండవు. ఎలక్షన్ ఒక 2 months తర్వాత జరిగితే అప్పటిదాకా ఈ పెట్టుకున్న డబ్బులు పోయినట్టే. ఇక మళ్ళీ రిజర్వేషన్ వస్తుందో రాదో వాళ్ళకు, మళ్ళీ వాళ్ళకి టికెట్ వస్తుందో రాదో తెలియదు. మొత్తం గాలిలో మేడలు కడతారంటారు చూడు, అట్లా గాలిలో మొత్తం కథలు అల్లి పాలిటిక్స్ను జనాలకు కూడా ఇంప్లీడ్ చేసి, సంబంధం లేదు జనాలకు రాజకీయాలతో ఏం సంబంధం ఉంటుంది. కానీ రాజకీయాలను అందరిని గుంజి, జనాలందరినీ గుంజి రాజకీయాలకి మొత్తంగా ఈ దసరా పండుగకి. అందుకే ఇగో 2021లో 5 days దసరా పండుగ చేస్తే మన ముందు వెనక సెలవులు ఉంటాయి కదా, 561 కోట్లు. మనం 2024 తీసుకోండి, 10 రోజులు పండుగ మనకు, వీకెండ్ హాలిడేస్. లాస్ట్ టైం 10 రోజులు చేసినాం మనం, 1057 కోట్లు. ఇప్పుడు 2025కి వచ్చే వరకు 4 రోజులకే 1160 కోట్లు. ఎందుకైంది ఇది? గవర్నమెంట్కి మంచి కిక్ వచ్చింది, అక్కడ ఖర్చు పెట్టిన అభ్యర్థులకు కూడా కిక్ వచ్చింది. ఏంది 4 రోజులకి ఇంత ఎట్లా ఖర్చు అయింది? గాంధీ జయంతి వచ్చాయి మళ్ళీ మధ్యలో 2వ తారీఖు నాడు, ఆ రోజు వైన్ షాప్స్ అని బందే ఉండే. మరి ఎట్లా వచ్చి ఇంత అమౌంట్ అంటే బికాస్ ఆఫ్ సర్పంచ్ ఎలక్షన్స్. సర్పంచ్ అభ్యర్థులు వాళ్ళు వీళ్ళు పెట్టిన ఖర్చులు లాస్ట్కు అక్కడ దాకా తీసుకుపోయినట్టు కనిపిస్తుంది. ఇట్లా దసరా పండుగ మొత్తానికి ప్రభుత్వానికి 4 కాసులు వచ్చినాయి, బడుగు బలహీన వర్గాలకు జేబులు బొక్కలు పడ్డాయి. ఈ గేమ్లో గవర్నమెంట్ బాగుపడ్డది, జనాల జేబులకు మాత్రం చిల్లు పడ్డది. చూద్దాం ఏం జరుగుతుందో. బట్ ఖర్చు పెట్టొద్దు, మీరు ఖర్చు పెట్టుకుంటే వేస్ట్ అవుతాయి డబ్బులు అని అందరు చెప్పినా సరే కానీ తప్పనిసరి సిచ్యువేషన్లో ఖర్చు పెట్టుకోవాల్సి వచ్చింది వాళ్ళకి. చూద్దాం ఏం జరుగుతుందో. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.